ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వంశీ ఇంకా రాలేదు. వెయిట్ చేద్దాం. నన్ను అర్జెంటుగా రమ్మని నువ్వు ఇంత లేట్ చేసావేంటి వంశీ? అగ్గిపెట్టె కోసం వెళ్ళాను అత్తయ్య. వాట్? ఇప్పుడు అగ్గిపెట్టేందుకు? మీ కుటుంబం మొత్తాన్ని తగలబెట్టేద్దాం అనుకుంటున్నాను. దానికి అగ్గిపెట్టేందుకు వంశీ? ఈ మంట చాలు. అయినా సడన్ గా నీకెందుకు మండింది? ఆ పద్మావతి వల్ల. అసలేం జరిగింది వంశీ? నీకంత మండే పని పద్మావతి ఏం చేసింది? మా ఇంటికొచ్చి గొడవ చేసింది. ఏ? నేను కీర్తనతో షాపింగ్కి వెళ్ళాను. అప్పుడు రోడ్డు మీద నందిని కలిసింది. నేను అవాయిడ్ చేశాను. కానీ తను ఏడుస్తూ తన బాధ చెప్పుకుంది. చాలా ఎమోషనల్ కూడా అయింది. అయినా నా మనసు కరగలేదు. తన మీద ప్రేమ చచ్చిపోయింది అని చెప్పాను. కరెక్ట్ గానే చెప్పావు. అయినా దానికి నీ మంటకి ఏంటి సంబంధం? పొయ్యిలో పుల్లకి అగ్గి పుల్లకి ఉన్న సంబంధం. నందిని వెళ్ళి పద్మావతితో చెప్పుకుంది. పద్మావతి మా ఇంటికొచ్చి కీర్తనతో గొడవ పడింది. మధ్యలో కీర్తన ఏం చేసింది? నన్ను బుట్టలో వేసుకుంది అని వాళ్ళ అనుమానం. అందుకే కీర్తన శాశ్వతంగా నా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాను. ఓ శభాష్! ఇప్పుడు వంశీ అనిపించుకున్నావు. దానికి పొగరు ఎక్కువైంది వంశీ. అయినా ఏం చూసుకున్న ఆ పద్మావతికి అంత పొగరు? ఇంట్లో కూడా రెచ్చిపోతుంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని నానమ్మ ఒక సామెత చెప్తూ ఉండేది. ఈ పద్మావతి కూడా అంతే. నా వస్తున్న కోపానికి పద్మావతిని చంపేయాలనిపించింది. కానీ ఆడదాన్ని చంపడం నాకే ఇన్సల్ట్ అని వదిలేశాను. ఒకప్పుడు కాస్త కోస్తో అభిమానం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. ఈ ప్రగల్భాలెందుకు వంశీ? అది చెయ్యాలనుకున్నాను, ఇది చెయ్యాలనుకున్నాను కాదు. ఇప్పుడు ఏం చేస్తావో అది చెప్పు. విడాకులు. నందినికి విడాకులు పంపించేద్దాం అనుకుంటున్నాను. శభాష్! ఇచ్చి పడే వంశీ. నువ్వింకా మీ ఇంటికి మామిడాకులు కట్టి ప్రేమగా పెళ్ళాన్ని ఇంట్లోకి తీసుకువెళ్తావని కలలు కంటుంది. విడాకుల నోటీస్ని చూస్తే పద్మావతి కూడా నువ్వు చంపకుండానే చస్తుంది. అంతేకాదు వంశీ, దాంతోపాటే మా బావని కూడా దెబ్బ కొట్టాలి. ఆయన తమ్ముళ్ళని రోడ్డు మీద పడేయాలి. తగలబెట్టాల్సింది ఇల్లు కాదు, ఇంటి పరువుని. చంపాల్సింది మనుషుల్ని కాదు, వాళ్ల మధ్య ఉన్న మమతల్ని. మొన్న బట్టలు తగలబెట్టించావు, అది సరిపోదు. ఇంకా చాలా నాశనం చెయ్యాలి. ఏం చెయ్యాలత్తయ్య? సూపర్ ప్లాన్ అత్తయ్య. ఇక చూడండి, తగ్గేదే లేదు.
కానీ జాగ్రత్త వంశీ. పద్మావతి ఇప్పుడు పద్మం కాదు, మన పద్మవ్యూహంలోంచి కూడా బయటపడగలుగుతుంది. అంత వేగంతో ఉంది. మనమెక్కడా దొరకకూడదు, లేదంటే మనల్ని గరుడ వ్యూహంలో ఇరికించేస్తుంది. జాగ్రత్త. టెన్షన్ పడకండి అత్తయ్య. నేను కూడా ఇంతకుముందు వంశీని కాదు, వెదురుమురళి ఊదుకుంటూ కూర్చోడానికి. తన సంగతి తేలుస్తాను. ఎలాగైనా నా పగ తీర్చుకుంటాను. గుడ్, కీప్ ఇట్ అప్. అత్తయ్య, మీకు గిఫ్ట్ ఇవ్వాలి. నాకా? నాకెందుకు? మీరు నా వెల్ విషర్ కదా. మీరు ఏం చెప్పినా నా మంచి కోసమే చెప్తారు. అందుకే మీరు ఏం చెప్పినా నేను కాదన్నా. నేను మీరు వదిలిన బాణాన్ని. అందుకే నా పగ తీరగానే మీకు ఉడతా భక్తిగా ఒక గిఫ్ట్ ఇస్తాను. నీ పగ తీరడమే నాకొక గిఫ్ట్ వంశీ. బట్ నీ అభిమానానికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ వంశీ. థ్యాంక్స్ అత్తయ్య. అందరూ ఎంతో కలిసిమెలిసి ఉన్నారు. ఒక్క విషపు చుక్క గిన్నెడు పాలని విరిచేస్తుంది అన్నట్టు ఇంత చక్కటి కుటుంబాన్ని చెల్లా చెదురు చేయడానికి ఒక్క లీల చాలు. ఏ కుటుంబం కోసమైతే నేను కలలు కన్నానో, ఏ కుటుంబం కోసమైతే నేను నా జీవితాన్నే త్యాగం చేయాలనుకున్నానో, ఈ కుటుంబాన్ని నేనే కాపాడుకోవాలి. ఆ ఇద్దరు చదరంగం ఆడాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి నా ఆట ఎలా ఉంటుందో చూపిస్తాను. హలో వదినా, ఏంటి పొద్దున్నే ఫోన్ చేశారు? నిన్న వంశీ లీలలు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవడానికి వెళ్ళావు కదా, ఏమైనా తెలిసిందా పద్మావతి? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు వదినా, కానీ ఖచ్చితంగా ఏదో పెద్ద గూడు పుటానీనే జరిపించబోతున్నారు అని అర్థమైంది. నాకు తెలిసి వంశీ నందినికి విడాకులిస్తాడేమో అనిపిస్తుంది. ఏంటొదినా మీరనేది? అవును పద్మావతి, ఆ రోజు వాడు ఏదో ఆవేశంలో అన్నాడనుకున్నాను, కానీ నిన్న నిజంగానే లాయర్తో మాట్లాడాడు. నా అంచనా కరెక్ట్ అయితే ఈ రోజు నందినికి నోటీస్ వచ్చినా రావచ్చు. వస్తే రానివ్వండి వదినా. నోటీస్ వచ్చినంత మాత్రాన విడాకులు జరిగిపోవు కదా. దానికి నందిని కూడా ఒప్పుకోవాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే డివోర్స్ ఇష్యూ చేస్తారు. కానీ వంశీ కీర్తనని ఇంటికి తీసుకొచ్చిన విషయం తెలిస్తే కోపంలో సంతకం పెట్టే అవకాశం కూడా ఉంది. అలా జరగకుండా ఆపటం మీ చేతుల్లోనే ఉందో దినా. నందినికి మీ మాట అంటే చాలా గౌరవం. భారతంలో ఆ ధర్మరాజుని ఎలా అయితే నమ్మేవారో మిమ్మల్ని అలాగే నమ్ముతుంది తను. మీరు నందినికి ఫోన్ చేసి తను మీ ఇంటికి వచ్చిన ఒక రిచ్ షెఫ్ అని మీరే విషయం చెప్పండి. అప్పుడు ప్రాబ్లం కొంత సాల్వ్ అవుతుంది. అలాగేనమ్మా, ఉంటాను. వీలైనంత తొందరగా లీలక్క వేసే ఎత్తుల్ని ఆపి తనని మార్చాలి. లేదంటే వంశీని పూర్తిగా ఏమార్చి ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తుంది. లీలక్క, ఏంటి పద్మావతి, టిఫిన్ చేస్తావా?
టిఫిన్ దేవుందిలే అక్క, తర్వాతైనా తినొచ్చు. ముందు నీ చెయ్యివ్వు, థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? ఎందుకు? ఎందుకేంటక్క, నువ్వు ఈ ఇంటి కోసం, ఈ ఇంటి మనుషుల కోసం ఎంత చేస్తున్నావు. ఆహా, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? కొంపదీసి నా నుంచి ఏదైనా రాబట్టాలని చూస్తుందా? చూస్తే మాత్రం నేను చెప్తానా ఏంటి? ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఆహా, అదే నువ్వింతలా పొగిడేంతగా నేనేం చేశానా అని. చూసావా, మీలాంటి గొప్ప వాళ్ళందరూ ఇంతే అక్క. చేసిన మంచిని ఇట్టే మర్చిపోతారు. మన కుటుంబం బాగుండాలని హోమం చేస్తున్నావంటగా, వైష్ణవి అక్క చెప్పింది. అది అంటే మన ఫ్యామిలీలో వచ్చే గొడవలన్నీ పోవాలని చేపిస్తున్నాను. అయితే నీతో పాటు నేను హోమానికి వస్తానక్క. నువ్వెందుకు? నేను చేయిస్తానులే పద్మావతి. అదేంటక్క, నువ్వొక్కదానివి అంత కష్టపడటం నేను చూడలేను. అందుకే నేను నీతో వచ్చి నీకు హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నేను నీతో వస్తున్నాను అంతే. నా పరిస్థితి అమ్మో పులి కథలా తయారయ్యింది. పులి రాకుండానే 2 సార్లు పులి వచ్చిందని అబద్ధమాడితే, మూడోసారి నిజంగానే పులి వచ్చినా రక్షించే వాళ్లే లేరన్నట్టు అలా అయ్యింది ఇప్పుడు నా పరిస్థితి. ఇంతకాలం దేవుడు, గుళ్ళు, పూజలు అంటూ అబద్ధలాడుతూ తిరిగాను. ఇప్పుడు పద్మావతి గుడికి వస్తాను అని పట్టుపట్టింది. ఇప్పుడు నా అబద్ధం బయటపడకుండా ఎవరు కాపాడతారు? దేవుడా, నువ్వే కాపాడాలి. ఇన్నాళ్ళు నీ గురించి అబద్ధాలాడినందుకు నన్ను క్షమించు. లేదంటే నేను పోయాక ఎలాగూ నరకంలో శిక్ష వేస్తావు కదా, అప్పుడు ఈ పాపాన్ని కూడా శిక్షించు. కానీ ఇప్పుడు మాత్రం కాపాడే. ఆ పద్మావతి రాకుండా ఆపు. ఆ మహాలక్ష్మక్క దెబ్బకి ఈ పద్మావతికి మైండ్ పోయి నా దొంగ భక్తిని తన తలకెక్కించుకున్నట్టుంది. కొన్నాళ్ళైతే భక్తి ఛానల్ కూడా పెట్టేలా ఉంది. ఇప్పుడు తప్పించుకోవడం ఎలా? ఎస్, దీనికి ఒక్కటే మార్గం. అబద్ధాన్ని నిజం చెయ్యాలి. ఎలా? ఇంత అర్జెంటుగా హోమానికి ఏర్పాట్లు ఎలా చేయాలి? ఎస్, ఇప్పుడు ఈ పరిస్థితిలో నన్ను దేవుడు కూడా కాపాడలేడు. కానీ అమ్మ ఒక్కతే నన్ను కాపాడుతుంది. ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? ఏం కొంప మునిగిందో ఏంటో. అయినా ఇది కొంప ముంచుతుంది గాని దీని కొంప మునగదలే. హలో లీలా. అమ్మా, ఏంటా కంగారు? ఏం జరిగింది? అమ్మా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 20 నిమిషాల్లో హోమానికి ఏర్పాట్లు పూర్తయిపోవాలి. 4 పంతుల్లో హోమం సెటప్ అంతా రెడీ చేయి. ఒసే నాకు ఆకలిగా ఉంది, అర్జెంటుగా వస్తున్నా, ఉప్మా చేసి పెట్టు అనంత ఈజీగా చెప్తావేంటే? ఈజీనో కష్టమో నాకు తెలీదు. నేనిక్కడ హోమం చేస్తున్నానని కమిట్ అయిపోయాను.
అది అబద్ధమని తెలియకూడదు, నిజమే అవ్వాలి. ఎండాకాలంలో ఎండలు మండిపోతుంటే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం హోమం అంటావేంటే? అల్లాడిపోతావు. అమ్మా, నేనేమైపోయినా పర్లేదు, హోమానికి రెడీ చేయించు, నేనొస్తున్నా. ఇప్పుడు ఎవరి కొంపో ముంచుతుంది అనుకుంటే నా కొంప ముంచేటట్టుంది. చిచి. అక్క రెడీనా? హోమం దగ్గరికి వెళ్దామా? వెళ్దాం. వైష్ణవి అక్కను కూడా తీసుకొని వెళ్దాము. తనెందుకు? టైం పాస్ చేయడానికి. అక్కడ హోమానికి ఏర్పాట్లు చేసేదాకా ఇక్కడే టైం పాస్ చేయాలిగా. చెప్పక్క, వైష్ణవి అక్కెందుకు? ఆహా, ఊరికే. తనకి కూడా భక్తి ఎక్కువే కదా. మనం తోడుకోడలము, ముగ్గురం కలిసి హోమం చేస్తే ఈ ఇంటికి మంచిదని ఆ పూజారి గారు చెప్పారు. అందుకే తనని అడుగొస్తాను. అక్క, గుడికెళ్దాంరా. గుడికి నేనెందుకు? నువ్వు వెళ్ళరా. అయినా నీకున్నంత భక్తి నాకు లేదు. సెట్ అయ్యరా? సెటైరు కాదు, కారు టైరు కాదు. మరి జోకా? ఈరోజు నువ్వేమన్నా నేనేమనుకోను గాని నువ్వు మాత్రం గుడికి రావాలి. ఎందుకు? మళ్ళీ ఏదైనా హోమం చేయిస్తున్నావా? నేను చేయడం కాదు, నువ్వు, నేను, పద్మావతి ముగ్గురం కలిసి చెయ్యాలి. మన ముగ్గురుమా? అవునక్క, నేను ఈ ఇంటి క్షేమం కోసమే కదా హోమం చేస్తున్నా. మన ముగ్గురం ఈ ఇంటి కోడళ్ళం కదా, కనుక ఆ హోమం మన ముగ్గురం కలిసి చెయ్యాలంట. అందుకే నిన్ను రమ్మంటున్నా. పద్మావతిని కూడా పిలిచావా? ఇదేమన్నా పేరంటమా పిలవడానికి? అయినా నేను పిలవడానికి ముందే తానే వస్తానంది. పోనీలే. ఇంతకీ మనం ఏ గుళ్ళో? హ, మా అమ్మ ఏ గుళ్ళో ఏర్పాటు చేస్తే ఆ గుడికి. ఏంటి ఇప్పుడేమన్నావు? అదే, హోమం ఏర్పాట్లన్నీ మా అమ్మకి అప్పగించాను. ఏ గుడి వాళ్ళు ఒప్పుకుంటే ఆ గుళ్ళో ఏర్పాటు చేస్తుంది. రా వెళ్దాము. ఇప్పటికే 20 నిమిషాలైపోయింది. ఆయన 25 నిమిషాలు అవడమేంటి? అదే, యమగండం అయిపోయింది. ఇక అంతా శుభమే, వెళ్దాము అంటున్నా. రా, పద్మావతి వెయిట్ చేస్తుంది. పద్మావతి, నువ్వు కూడా మాతో గుడికొస్తున్నావా? అవును. ఈ ఇంట్లో వాళ్ళు నన్ను దోషిలా చూస్తూ ద్వేషించొచ్చు, అందుకు నేను బాధపడను. కానీ గుడి అనేది పవిత్రమైనది, అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు. దేవుడు అందరివాడు కదా. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నావు పద్మావతి? మహాలక్ష్మి అక్క లేదు కానీ ఉండుంటే ఆ శుభకార్యానికి నాలాంటి దరిద్రులు వెళ్ళకూడదు అంటుందిగా. అయినా నేను ఆగను. ఇందాక చెప్పిన మాటలు చెప్పి వచ్చేదాన్ని. పదలీలక్క, వెళ్దాం. రా వైష్ణవక్క. ఆగమ్మా పద్మావతి, మళ్ళీ ఏమైంది? మహాలక్ష్మక్కకి చెప్పకుండా మనం ఇలా గుడికి వెళితే ఊరుకుంటుందా? ఊరుకోదు. నువ్వన్నట్టే నిన్ను నానా మాటలు అంటుంది. ఏంటి ప్రవచనాలు చెప్తున్నావు? కోడలంటే మన కట్టె కాలే వరకు కాలు పెట్టిన మెట్టినింటి పరువు మర్యాదలు కాపాడ్డం, అది నీకు ఎప్పటికీ చేత కాదు అని అంటుంది. కోడలంటే ఎలా ఉండాలో లీలని చూసి నేర్చుకో అంటుంది. ఇంకా మాట్లాడితే నిన్నొకటి పీకుతుంది కూడా. అమ్మ కొడితే నువ్వు ఊరుకుంటావు పద్మావతి? ఊరుకుంటాను నందిని. ఆవిడికి నా మీద కోపం, కానీ నాకావిడంటే గౌరవం. నువ్వు ఊరుకున్నా బాబాయ్ ఊరుకుడు కదా. నేను కూడా ఊరుకుంటాను నందిని. అమ్మ ఏం చేసినా నేను ఎదిరించి సమాధానం చెప్పను. ఎందుకంటే అమ్మ ఆవేశం వెనుక ఒక మంచితనం కూడా ఉంటుంది. అన్నయ్య జైలుకెళ్ళాడు అన్న బాధతో భర్త మీదున్న ప్రేమతో అలా మాట్లాడుతుందే గాని ఆ మాట వెనుక బాధ్యత ఉంటుంది.
అయితే పెదబావ గారు జైలు నుంచి వచ్చేదాకా ఆవిడంతేనా? అసలాయన బయటపడతారా? మనం హోమం చేస్తున్నాం కదా, ఆ యజ్ఞ ఫలితం వల్ల అంతా శుభమే జరుగుతుంది. ఆ దేవుడు కరుణిస్తే కష్టాలు తీరడం ఎంతసేపు? కొరియర్ ఎవరికి వచ్చింది? నందిని మేడం సార్. సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి నందిని, ఏంటది? ఎవరు పంపించారు? డివోర్స్ నోటీస్. వంశీ నాకు విడాకుల నోటీస్ పంపించాడు. శుభం జరుగుతుందన్నావు కదా పద్మావతి, ఇదేనా అశుభం? ఇది అశుభము. జరగనివ్వను. నేనుండగా ఈ ఇంటికి ఏ అశుభం జరగనివ్వను. పెద్ద బావగారు ఇంటికొస్తారు. నందిని అత్తారింటికి వెళ్తుంది. అందరం సంతోషంగా ఉంటాం. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ ఇంటిని కూల్చలేరు. ఈ ఇల్లు మళ్ళీ కలకలలాడుతుంది. ఈ ఉమ్మడి కుటుంబం మళ్ళీ బంగారు కుటుంబం అవుతుంది. ఖచ్చితంగా శుభం కార్డు పడుతుంది.